బ్రో, చంద్రబాబు గారు ముందే మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని పిలిచి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట. ఏంటా గిఫ్ట్? అంత సర్ప్రైజ్ ఎందుకు చేశారు ఆయన? అంటే ఇప్పుడనే కాదు, ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఏపీలో, అప్పటి నుంచి కూడా ప్రధాని గారికి పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళిద్దరి మధ్య ఒక ప్రత్యేకమైన అనుబంధం. సో మరి అది అంటే ఇలా అలయన్స్ ని ఈయననే ఏర్పాటు చేయడం వల్ల వచ్చిందా, లేకపోతే ఆయన చేస్తున్నటువంటి పనుల వల్ల వచ్చిందా, లేకపోతే ప్రజల్లో ఆయనకున్నటువంటి ఆదరణ చూసి వచ్చిందా, ఇదంతా కూడా పక్కన పెడితే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ స్నేహబంధం కావచ్చు, సఖ్యత కావచ్చు, ఇదంతా కూడా చూస్తుంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇక ముందు ముందు కూడా మన రాష్ట్రం యొక్క అభివృద్ధిని ఇంకెవరు కూడా ఆపలేరు. ఇదే విధంగా వీళ్ళిద్దరి మధ్య మంచి ఒక అండర్స్టాండింగ్ ఉంటే మన రాష్ట్రానికి కూడా కేంద్రం నుంచి మంచి సపోర్ట్ ఉంటుందని ప్రజలు కూడా ఈ యొక్క విషయాన్ని చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్నటువంటి ముఖ్యమైన నిర్ణయాలు ఏంటంటే, ఒకటి పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలి, ఇంకొకటి మన రాష్ట్రానికి ఒక రాజధాని తీసుకురావాలి, అమరావతిని కంప్లీట్ చేయాలి, అండ్ అన్నిటికీ మించి రాష్ట్ర ప్రజలందరూ కూడా హ్యాపీగా సుభిక్షంగా ఉండాలి, అదేవిధంగా రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలి. సో ఇదంతా మెయిన్గా వాళ్ళు ఒక ప్రాధాన్యత తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే ఇప్పుడు అమరావతి యొక్క పునఃప్రారంభం నిన్న అయితే చేశారు, ఒక పెద్ద సభ కూడా నిర్వహించారు, ప్రధాని గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఆయన స్పీచ్ ప్రసంగం చేస్తున్న క్రమంలోనే ఇక్కడ ప్రధాని గారి గురించి కొన్ని ముఖ్యమైన మాటలు చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఆయన గురించి, ఆయన పర్సనల్ లైఫ్ గురించి కావచ్చు, వాళ్ళ అమ్మ గురించి కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ గురించి కావచ్చు, ఆయన పిఎం అయిన తర్వాత చాలా మందికి తెలుసు. కాకపోతే ఎంత మంచిగా ఎన్ని వ్యాఖ్యలు వాళ్ళ గురించి ఎన్ని విషయాలు తెలిసినప్పటికీ తెలియని కూడా ఖచ్చితంగా కొన్ని ఉంటాయి. అయితే ఆయన ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క చోట కూడా రివీల్ చేయని సీక్రెట్ ఒకటి అయితే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ స్పీచ్లో చెప్పడం జరిగింది. అయితే ఒకానొక సందర్భంలో మోదీ గారు ఆయన సన్యాసం తీసుకొని ఆశ్రమంలో ఉన్నప్పుడు అనికేత్ అనే ఒక పేరుని ఆయనకు పెట్టారు. సో అనికేత్ అంటే పరమశివుడు అని అర్థం. సో పరమశివునికి ఇల్లు లేదని చాలా మంది అంటూ ఉంటారు. అలాంటి ఒక ఇల్లు లేని వ్యక్తే ఇప్పుడు దేశం మొత్తానికి కూడా ఒక తండ్రిలాగా మారి అందరికి ఒక తండ్రి ఏ విధంగా చూస్తాడో ఆ విధంగా చూస్తున్నాడు అనే విధంగా చాలా గొప్పగా ఆయన గురించి మాట్లాడడం జరిగింది. సో అప్పటి వరకు మోదీ గారు ఎక్కడో చూస్తున్న ఆయన వెంటనే ఈయన పవన్ కళ్యాణ్ గారు ఈ మాట చెప్పినప్పుడు వెంటనే ఆయన వైపు చూసి చిన్నగా నవ్వి, సో ఆయన కంప్లీట్ స్పీచ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయి కూర్చున్న తర్వాత ఆయన పిలిపించి మరి చేతిలో ఒక చిన్న గిఫ్ట్ లాగా పెట్టడం జరిగింది. సో అది కూడా చాక్లెట్ అనమాట. సో ఇలాంటి కొన్ని సందర్భాలు చూసినప్పుడు అరే వీళ్ళిద్దరి మధ్య ఇంత మంచి అనుబంధం ఉందా, సో ఖచ్చితంగా ఇది రాష్ట్రం యొక్క అభివృద్ధికే పెద్ద పీట అనే విధంగా అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో మొత్తానికైతే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ముందే ఈయనకు ఒక గిఫ్ట్ ఇచ్చారు, సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారంటే అది చిన్న చాక్లెట్ అనమాట. సో మరి చాక్లెట్ ఇచ్చేంత ఇంత మంచి కన్వర్సేషన్ కావచ్చు, ఇంత మంచి అనుబంధం వాళ్ళిద్దరి మధ్య ఉందని సో అక్కడ సిబిఎన్ గారు కూడా చాలా హ్యాపీగానే దానంతా కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది.